వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్వై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్వై. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే నా ఇన్స్టా పేజ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను గైస్. మన ఛానల్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే నా ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. గాయస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాం. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా తరఫున చాలా చాలా థ్యాంక్స్ గైస్. అలానే నా ఫ్రెండ్స్కి, నా సపోర్టర్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ 500 సబ్స్క్రైబర్స్ తెచ్చినందుకు. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే గైస్ ఇంకొక టార్గెట్ అయితే పెట్టుకున్నాను, 1K ఫాలోవర్స్. మీరు ఎంత తొందరగా తెప్పిస్తే అంత తొందరగా మరిన్ని వీడియోస్ నేను చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో మీరు తెప్పిస్తారని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, ఇవాళ వీడియో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ చూడంగానే. నిజమే గైస్, నేనైతే మీకు ఇవాళ GoPro 12 బ్లాక్ క్రియేటర్ ఎడిషన్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను గైస్. ఇది నా ఫస్ట్ యాక్షన్ కెమెరా. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను గైస్. ఎందుకంటే దీన్ని కొనాలని నేను 3 months నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ రోజు పాసిబుల్ అయింది. సో మీకు క్లియర్గా అన్బాక్సింగ్ చేసి ప్రతి ఒక్క లోపల ఉన్న ప్రతి ఒక్క పార్ట్, యాక్సరీస్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్లో అయితే నాకు చెప్పండి. అంతేకాదు గైస్, ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే, షాకింగ్ కాదులేండి, గ్రేట్ అని చెప్పవచ్చు. ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు యూట్యూబ్లో తెలుగు ట్రావెలర్ ఎవరు GoPro 12 క్రియేటర్ ఎడిషన్ అయితే అన్బాక్సింగ్ చేయలేదు. నేనైతే సెర్చ్ చేశాను, నాకైతే ఏ వీడియో రాలేదు. మీకు ఒకవేళ కానిస్తే మాత్రం నాకు కింద కామెంట్లో లింక్ పెట్టండి. లేకపోతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో అన్బాక్సింగ్ మన ఛానల్ నుంచే వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అన్బాక్సింగ్ మొత్తం ఓపెన్ చేసి యాక్సరీస్, లోపల ఉన్న GoPro ఫ్యూచర్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి 5,000 సబ్స్క్రైబర్స్ లేదా 10,000 వేలల్లో కానీ లక్షల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఛానల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే దీన్ని కొంటారు గైస్. నేనైతే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే కొన్నాను. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, నేను నా కాడ మనీ ఎక్కువయ్యి కొన్నానేమోనని. అలా అనుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చాలా చాలా మంచోళ్ళని నాకు తెలుసు. నిజమైతే మీరు కింద కామెంట్ చేయండి. దీన్ని కొనడానికి మెయిన్ రీజన్ వచ్చి ఒకటే గైస్, నేను ఏదైతే చూసిన ప్రతి ప్లేస్ అది మీకు క్లారిటీగా చూపించాలనేది నా మెయిన్ ఉద్దేశం. సో అందుకనే నేను దీన్ని మాత్రం కొన్నాను. అంతకు మించి ఇంకోటి అయితే ఏం లేదు. రాబోయే వీడియోస్లో కూడా మనకి ప్రతిదీ క్లారిటీగా మీరు చూడాలి. నాకు అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు క్లారిటీగా చూస్తేనే కదా గైస్ నాకు హ్యాపీగా అనిపించేది. సో అందుకనే దీన్ని కొన్నాను. కేవలం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. అంతకు మించి ఏమొద్దు, మీరు చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా 1K తొందరగా వస్తుందని నేను ఈ వీడియో తర్వాత ఆశిస్తున్నాను. అలా వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇవాళ డేట్ వచ్చి 16 సాటర్డే గైస్. అన్బాక్సింగ్ చేసే ముందు మీకు ఒక షార్ట్ వీడియో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ షార్ట్ వీడియో చూడండి. అదేందో కాదు గైస్, నేను GoPro ప్రోడక్ట్ని కొనేటప్పుడు తీసిన వీడియో. నార్మల్గా నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఉన్నాను. నేను GoPro కొనింది హైదరాబాద్లో. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది. అదైతే ఫస్ట్ మీరు చూడండి, తర్వాత అన్బాక్సింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే అది చూద్దాం. గాయ్స్, ఇప్పుడైతే నేను క్రోమా స్టోర్కి అయితే వచ్చాను. లొకేషన్ వచ్చి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. గాయ్స్, నా లెఫ్ట్ హ్యాండ్లో ఉంది GoPro 12 బండిల్, నా రైట్ హ్యాండ్లో ఉంది GoPro 12 క్రియేటర్ ఎడిషన్. రెండింటికి కంపేర్ చేసుకున్నా ఏది వర్తీగా ఉంటుందో అని. సో ఫైనల్గా అయితే GoPro 12 క్రియేటర్ ఎడిషన్ అయితే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యా.
మన గోప్రోకి సంబంధించిన మెమొరీ కార్డ్ తీసుకుందామని మెమొరీ కార్డ్ సెక్షన్కి అయితే వెళ్ళాను గైస్. తనైతే నాకు 2 మెమొరీ కార్డ్స్ అయితే చూపించాడు. సో దానికి ఆన్లైన్లో ఉన్న ప్రైస్కి కంపేర్ చేస్తే ఆన్లైన్లో చాలా తక్కువ గైస్. సగానికి సగం ప్రైస్ ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ. సో నేనైతే ఇంకా తీసుకోలేదు మెమొరీ కార్డ్, ఆన్లైన్లో తీసుకుందామని అలా చూసి జస్ట్ అక్కడ పెట్టేశా. గైస్ మనం పేమెంట్ చేసే ముందు మన డీటెయిల్స్ అయితే అడుగుతారు, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన నెగిటివ్ ప్లేస్. సో నేనైతే మొత్తం డీటెయిల్స్ నావి చెప్పాను వాళ్ళకి. ఇంకా లాస్ట్ ప్రాసెస్ బిల్ పేమెంటే గైస్. నేనైతే నా కాడ ఉన్న కార్డుతో అయితే బిల్ పేమెంట్ అయితే చేస్తున్నాను. దీని ఓవరాల్ కాస్ట్ వచ్చి నాకు 65K పడింది. సో నా కార్డుతో బిల్ పేమెంట్ అయితే చేస్తున్నాను. గైస్ ఈ వీడియోలో మీకు 2 పర్సన్స్ కానొస్తున్నారు కదా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీ గైస్, చాలా సపోర్ట్ చేస్తారు కస్టమర్స్కి. ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ నేమ్స్ నేను మర్చిపోయాను గైస్, లేకపోతే ఈ వీడియోలో నేను వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసేవాడిని. సో వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగా ఇన్ఫర్మేషన్ నీట్గా ఇస్తున్నారు కస్టమర్స్కి. ఫైనల్గా అయితే పేమెంట్ అయిపోయింది గైస్. ఇంకా బిల్ అయితే రిసిప్ట్ అయితే తీసుకుందాం. మన రిసిప్ట్ కూడా వచ్చేసింది. గైస్ ఫైనల్గా అన్బాక్సింగ్ చేసే టైం వచ్చింది. నేను ఈ మూమెంట్ కోసం 3 months అయితే వెయిట్ చేశాను. సో ఫైనల్గా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను గైస్. నేను నార్మల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా గైస్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు. సో మనం లోపల ఉన్న ప్రోడక్ట్ చూడాలి కాబట్టి నేనైతే స్టోర్లోనే అన్బాక్సింగ్ అయితే చేయటం జరిగింది. అంటే లోపల ఏమైనా మిస్ అయినాయి ఐటమ్స్ అవి చూసుకోవాలిగా గైస్. సో అందుకనే నేను స్టోర్లోనే అన్బాక్సింగ్ అయితే చేశాను. మీకు క్లియర్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రతి ఐటమ్ చూపిస్తాను గైస్, లోపల ఉన్న యాక్సెసరీస్ మొత్తం. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయో చూడండి. గైస్ సక్సెస్ఫుల్గా మన GoPro 12 క్రియేటరేషన్ అయితే తీసుకున్నాం. గైస్ ఇప్పుడైతే మీకు మళ్ళీ అన్బాక్సింగ్ చేసి క్లియర్గా లోపల ఉన్న యాక్సెసరీస్ మొత్తం చూపిస్తాను గైస్. ఇదే నేను తీసుకున్న GoPro 12 బ్లాక్ క్రియేటర్ ఎడిషన్. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ చూపిస్తాను గైస్, అసలు లోపల ఏమేమి ఉన్నాయో యాక్సెసరీస్. బ్యాక్ సైడ్ అయితే మొత్తం నీట్గా ప్రింట్ చేశారు. అక్కడ కానొచ్చే మొత్తం ఫ్యూచర్స్ గైస్ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఉన్నాయి మనకు వచ్చే యాక్సెసరీస్ మొత్తం. కిందేమో కాస్ట్, దాని ప్రోడక్ట్ యొక్క కోడ్ అలా ఉన్నాయి మొత్తం. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో చూద్దాం గైస్. బాక్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది, ఎందుకంటే మీరు ఇందాక చూశారు కదా గైస్, నేనైతే అన్బాక్సింగ్ స్టోర్లోనే చేశాను. సో ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఇలా బాక్స్ వస్తుంది గైస్, GoPro అని దాని మీద ఉంటుంది. ఆ బాక్స్ సపరేట్గా కొనాలంటే మనకి చాలా కాస్ట్ అయితే పడుతుంది గైస్. వాళ్ళైతే మనకి ఈ బాక్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది గైస్, నీట్గా ఉంది. మనకు కావాల్సిన GoProకి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం ఈ బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు మనం నీట్గా.
గైస్ ఇంకా బాక్స్ జిప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ మీకైతే చూపిస్తాను. ఫస్ట్ జిప్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని పేపర్స్ అయితే కానొస్తాయి గైస్, డాక్యుమెంట్స్ లాంటివి. అంటే మొత్తం గోప్రోకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ పేజీ లాగా. సపోజ్ ఇప్పుడు మనం మొబైల్ కొనేటప్పుడు ఎలా యూజ్ చేయాలని మొత్తం ఒక పేపర్లో ఉంటాయి కదా గైస్, అలాంటిదే ఇవి మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి మొత్తం. ఫస్ట్ అయితే మనం లోపల ఉన్న ఐటమ్స్ అయితే చూద్దాం. ఇవి పక్కన అయితే పెడతాం. ఇంకో పేపర్ కూడా, సమ్ ఆఫ్ సెట్ ఆఫ్ పేపర్స్ కూడా ఇచ్చారు గైస్. పేపర్స్ అయితే చాలా ఇచ్చారు. అంటే గోప్రో ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలని అవి మొత్తం ఈ పేపర్స్లో అయితే ఉంటాయి. ఈ పేపర్స్ని అయితే ఫస్ట్ పక్కన పెడతాం. గాయ్స్, దీన్ని లైట్ మోడ్ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైనా వీడియోని నైట్ వ్యూలో అయితే తీస్తుంటే అదైతే బాగా యూస్ అవుతుంది. లైట్ రిఫ్లెక్షన్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది అది గోప్రోకి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాటరీ గైస్, సింగిల్ బ్యాటరీ ఇచ్చారు మనకి దీంట్లో అయితే. గోప్రో 12 బండిల్లో అయితే డబుల్ బ్యాటరీస్ అయితే ఇస్తారు గైస్, కానీ మనకైతే ఓన్లీ సింగిల్ బ్యాటరీయే ఇచ్చారు. మనం కొనాలి, ఎక్స్ట్రా పెయిర్స్ కొందాము. ఇదైతే మీడియా మోడ్ గైస్, డైరెక్ట్గా దీని కాస్ట్ వచ్చి సపరేట్గా 10,000 వరకు పడుతుంది. నేను ఆన్లైన్లో చూశాను, వీళ్ళైతే దీంట్లోనే ఇచ్చారు. ఇది మీడియా మోడ్. మన లెఫ్ట్ సైడ్లో కానొచ్చేది అది స్పీకర్ గైస్. సో ఇప్పుడైతే మనం హ్యాండ్ స్టిక్, దీన్ని వోల్టా అంటారు గైస్. మనం పట్టుకోవడానికి గోప్రో సెట్ చేసి పట్టుకోవడానికి చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి. ఇది కనెక్టివిటీ వచ్చి బ్లూటూత్ గైస్. రైట్ సైడ్ కానీ వచ్చే వైర్ వచ్చేసి ఆ లైట్ది చాలా బాగుంది. ఇప్పుడు తీసేదే గైస్ మెయిన్ది యాక్షన్ కెమెరా గోప్రో 12 బ్లాక్ హీరో. సో ఇది ఆల్రెడీ నేనైతే అక్కడే తీసేశాను. రౌండ్గా ఉన్న పేపర్ని అయితే జస్ట్ అలా పెట్టాను, అది తీస్తాను ఇప్పుడు. చూడడానికి అయితే చాలా చిన్నదిగా ఉంటుంది గైస్, కానీ వీడియోస్ మాత్రం క్వాలిటీ మామూలుగా ఉండవు. దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే స్లో మోషన్ కూడా 8x వరకు ఉంది. 27 మెగాపిక్సెల్ ఫోటో రేంజ్ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ గైస్. 33 ఫీట్ వరకు వాటర్ ప్రూఫ్ అయితే ఉంది. ఇంకోటి దీంట్లో 10 బిట్ కలర్ అయితే ఉంది గైస్, అది మీకు తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని మీనింగ్ ఏందో. ఇంకోటి హెచ్డిఆర్ ఫోటో ప్లస్ వీడియో గైస్, చాలా బాగుంటుంది వీడియో తీయడానికి అయితే. సో అలా పెట్టేద్దాం. వీడియో తీసాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎలా వస్తుంది క్వాలిటీ అనేది. సో ఇప్పుడైతే మళ్ళీ స్టిక్కర్ పెట్టేద్దాం. మెమరీ కార్డు కొన్నాక స్టిక్కర్ అయితే వేసి వీడియో అయితే తీస్తాను గైస్. ఇప్పుడు లోపల ఇంకా ఏమున్నాయో చూద్దాము. అది తీయంగానే అది ఫస్ట్ స్టేజ్ గైస్. సెకండ్ స్టేజ్లోకి వెళ్ళంగానే మనకి బైక్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం దాంట్లో ఉంటుంది. లైక్ కేబుల్స్, గోప్రోకి సంబంధించిన కేబుల్ గైస్, అది గోప్రో ఛార్జింగ్ వైరు. ఇది వచ్చేసి మనకు ఇందాక వోల్టా పెట్టుకున్నాం కదా గైస్, స్టిక్ లాంటిది, దానికి సంబంధించిన ఛార్జర్, ఎందుకంటే అది బ్లూటూత్ టైప్ కాబట్టి. ఇంకోటి ఇది వచ్చేసి మీడియా మోడ్ అన్నా కదా గైస్, దానికి సంబంధించిన స్పీకర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇది. దానికి సెట్ చేయాలి ఆ స్పీకర్కి. ఇప్పుడు ఇది తీసేది, దానికైతే సెట్ చేసాక చూపిద్దాము. రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో అక్కడ మొత్తం స్క్రూస్ కానీ నట్ కానీ అవి మొత్తం హెల్మెట్కి సెట్ చేసుకునే సెటప్ మొత్తం వాటితో అయితే ఇప్పుడు అవసరం లేదు ప్రజెంట్. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి సపరేట్గా మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా అయితే ఇది గైస్ మన గోప్రో క్రియేటర్ ఎడిషన్లో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం. మీకైతే వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి గైస్.
గైస్ గోప్రో 12లో మొత్తం 3 సిరీస్ అయితే ఉన్నాయి. గోప్రో హీరో 12, గోప్రో హీరో 12 బండిల్, ఇది వచ్చేసి లాస్ట్ వర్షన్ గైస్ మనం తీసుకుంది. గోప్రో 12 బ్లాక్ క్రియేటర్ ఎడిషన్. ఈ మూడిటికి అయితే డిఫరెంట్ యాక్సరీస్ అయితే ఉంటాయి గైస్, కానీ కెమెరా మాత్రం సేమ్. గోప్రో హీరో 12 వచ్చేసి కాస్ట్ 45K వరకు పడుతుంది గైస్. గోప్రో 12 బండిల్ వచ్చేసరికి 50K వరకు పడుతుంది. మనది వచ్చేసి 65K వరకు పడింది గైస్. వాటికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే కనెక్టివిటీ టైప్ గైస్. మనది అయితే కనెక్టివిటీ టైప్ బ్లూటూత్, అది వచ్చేసరికి HDMI. అంతేకాదు గైస్, మనకి ఇంకొక ఫ్యూచర్ వచ్చేసి గోప్రో 12 ఎడిషన్ క్రియేటర్లో అయితే టైం ల్యాబ్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలామంది టైం ల్యాబ్స్ అయితే చాలా బాగుంది అంటున్నారు. నేనైతే ట్రై చేస్తాను, ఆ ట్రై చేసిన వీడియో కూడా మీకు పెడతాను. సో ఆ మూడింటికైతే డిఫరెన్స్ అది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీ డౌట్ కూడా నేనే అడిగి నేనే ఆన్సర్ చెప్తున్నా గైస్. బ్రో ఇప్పటివరకు మీరు ఎలా తీశారు వీడియోస్ అనే డౌట్ ఖచ్చితంగా అందరికి వస్తుంది గైస్. నేనైతే ఇప్పటివరకు నా మొబైల్ ఫోన్తో అయితే వీడియో తీశాను. ఇప్పుడు కూడా ఈ అన్బాక్సింగ్ వీడియో నా మొబైల్ ఫోన్తోనే తీస్తున్నాను. నా మొబైల్ ఫోన్ వచ్చి OnePlus. వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే మీరు ఆ మొబైల్ అంటే అంత ఎఫెక్ట్ పెట్టకపోతే, మనీ 50,000 అబోవ్ పెట్టకపోతే OnePlus అయితే రికమెండ్ చేస్తాను. వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. నా ఇన్స్టా పేజీలో కానీ ఇప్పటివరకు నా యూట్యూబ్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో నా మొబైల్ ఫోన్లో తీసింది. మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఈ వీడియోలో అయితే గోప్రోతో తీసిన ఏ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే గైస్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి తీసుకోవాల్సింది, లైక్ మెమొరీ కార్డ్ అలాంటివి అయితే ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే నేను వెళ్ళిన స్టోర్లో అయితే మెమొరీ కార్డు ఆన్లైన్లో చూపించిన మెమొరీ కార్డ్ కాస్ట్ అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది. సో నేనైతే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో తీసుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వీడియోలో, దీని తర్వాత వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను వీడియో క్వాలిటీ ఎలా ఉందో, ప్రతిదీ ఏమేమి యాక్సరీస్ తీసుకున్నా కూడా దాంట్లో చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే అలాంటి వీడియో అయితే తీయలేదు గోప్రోతో గైస్. ఈ వీడియో కానీ నచ్చితే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, అప్పుడే నాకు మీ రెస్పాన్స్ అనేది తెలుస్తుంది గైస్. అలానే మన సబ్స్క్రైబర్స్ని పెంచండి మన ఛానల్లో. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి గైస్. వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్, సీ యూ సూన్.